దేవుని వాక్యమిదిగో జనులార ధ్యానించి తరించుడి. దేవసుతుడేసు ప్రభువు ఈ వాక్య సారమని మది నమ్ముడి. దేవుని వాక్యమిదిగో. సంఖ్యాకాండమందు తన జనుల యాత్రలో దాహంబును వెంబడించిన బండయై క్రీస్తేసు జీవజలములనొసగెను. దేవుని వాక్యమిదిగో. సంఖ్యాకాండము 1వ అధ్యాయము. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్లిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇశ్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజ సంఖ్యను రాయించుము. ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని తమ తమ సేనల బట్టి నీవును అహరోనును లెక్కింపవలను. మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు మీతో కూడా ఉండవలను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవేవనగా, రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఎలీసూరు, షిమ్యోను గోత్రములో సూరి షద్దాయి కుమారుడైన షెలూమియేలు, యూదా గోత్రములో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను, ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు, జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఎలీయాబు, యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు, మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలియేలు, బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను, దాను గోత్రములో అమీషద్దాయి కుమారుడైన అహియేజరు, ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగియేలు, గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు, నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీరా అనునవి. వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు. ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలను పేర్ల చేత వివరింపబడిన ఆ మనుషులను మోషే అహరోనులు పిలుచుకొని 2వ నెల మొదటి తేదీని సర్వసమాజమును కూర్చెను. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను, తమ తమ పితరుల కుటుంబములను, తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు 46,500 మంది అయిరి. షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా, షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు 59,300 మంది అయిరి. గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, గాదు గోత్రములో లెక్కింపబడినవారు 45,650 మంది అయిరి. యూదా పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, యూదా గోత్రములో లెక్కింపబడినవారు 74,600 మంది అయిరి. ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడిన వారు 54,400 మంది అయిరి. జెబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, జెబూలూను గోత్రములో లెక్కింపబడిన వారు 57,400 మంది అయిరి. యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో
తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, యోసేపు గోత్రములో లెక్కింపబడిన వారు 40,500 మంది అయిరి. మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, మనష్షే గోత్రములో లెక్కింపబడినవారు 32,200 మంది అయిరి. బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, బెన్యామీను గోత్రములో లెక్కింపబడినవారు 35,400 మంది అయిరి. దానుపుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, దాను గోత్రములో లెక్కింపబడినవారు 62,700 మంది అయిరి. ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, ఆషేరు గోత్రములో లెక్కింపబడినవారు 41,500 మంది అయిరి. నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, నఫ్తాలి గోత్రములో లెక్కింపబడినవారు 53,400 మంది అయిరి. వీరు లెక్కింపబడినవారు అనగా మోషేయు, అహరోనును తమ తమ పితరుల కుటుంబముల బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించినవారు. అట్లు ఇశ్రాయేలులో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా బయలు వెళ్లిన ఇశ్రాయేలులందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలైనగా యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చియుండెను, నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై ఉందరు. మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలను. మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలను. అన్యుడు సమీపించినడలా వాడు మరణశిక్షనుందును. ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజమునొద్ద దిగవలెను. ఇశ్రాయేలీయుల సమాజం మీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇశ్రాయేలీయులు చేసిరి.